నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు అప్పుల భారం మోయలేక రైతన్నలు పంట పొలాల్లో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే ఈవేళ మరి కనీసం మద్దతు ధర చట్టాన్ని చేస్తామనేసి మరి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని అమలుపరచాలని, అదేవిధంగా ఇవాళ ఈ దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని, రైతాంగంకు ఉన్నటువంటి అన్ని రకాల అప్పులను రద్దు చేయాలనేసి, అదేవిధంగా కార్మికుల హక్కులను కాలరాసే చట్టాలని వెనక్కి తీసుకోవాలనేసి ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 29 రాష్ట్రాల్లో కలెక్టరేట్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం అంతా కూడా భారం అవుతూ ఉంది. వ్యవసాయం అంతా కూడా వదిలిపెట్టిపోతూ ఉన్నారు. అన్నదాతల అప్పులు భారం మోపి ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతాంగాన్ని అప్పులు రద్దు చేయమంటే కార్పొరేట్ కంపెనీలకు ఉన్నటువంటి కోట్లాది రూపాయల అప్పులు రద్దు చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో రైతులకు ఉండేది కేవలం 18 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయి. కానీ కార్పొరేట్ కంపెనీలకు 21 లక్షల కోట్ల అప్పులు చేసిన నరేంద్ర మోడీ, మాఫీ చేసిన నరేంద్ర మోడీ రైతాంగ అప్పులు మాఫీ చేయడంలో అతనికి చేతులు రావడం లేదు. అందుకోసమే ఇవాళ ఈ దేశంలో రైతాంగం దివాలా తీస్తూ ఉంది. అందుకోసమే ఇవాళ రైతాంగానికి కనీసం మద్దతు ధర ప్రకటించాలి, రైతుల అప్పులన్నీ కూడా మాఫీ చేయాలి, రైతులు క్రిమి సంహారం మందులు ఇవన్నీ కూడా కల్తీ అవుతూ ఉన్నాయి, అవన్నీ అరికట్టాలనేసి ఈరోజు రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని, అదేవిధంగా కార్మికులను ఈ దేశంలో నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తా ఉన్నారు. అందులో భాగంగా ఎవరైనా విద్యుత్ సంస్కరణ బిల్లును తీసుకొని వచ్చారు. ఆ విద్యుత్ సంస్కరణ బిల్లులో గోల్మాల్ జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో కూడా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1780 మరో పక్క వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. దీనికోసమే తక్షణమే అవన్నీ కూడా రద్దు చేయాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా అప్పుల్లో కూరుకుపోతూ ఉంది. ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి ఇవాళ అన్నదాత సుఖీభవ కింద ఏదైతే 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నారో అది కూడా తక్షణమే ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ యొక్క రైతాంగ కార్మిక సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాం.